వెల్కమ్ టు ఆల్ వివర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 6+6 కాయిల్స్ హై స్పీడ్ సీలింగ్ ఫ్యాన్ రీవైండింగ్ చేయడానికి మన దగ్గర ఆటోమేటిక్ మిషన్ లేకపోయినప్పటికీ వీడియోలో చూపిన ఈ చిన్న మిషన్ను ఉపయోగించుకుని వైండింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తరువాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేటు చేయకుండా వీడియోలోకి వెళదాం. స్టార్టర్ అవుటర్ డయా 4 అంగుళాలు, స్టార్టర్ రౌండ్నెస్ 13 అంగుళాలు, స్టార్టర్ థిక్నెస్ 1.2 సెంటీమీటర్స్. కనెక్షన్ వైర్లను షాఫ్ట్కున్న హోల్కు దగ్గరగా ఉండేటట్లు అరేంజ్ చేసుకోండి. కాయిల్ యొక్క పిచ్ 1:4. ప్రతి కాయిల్ని 3 రౌండ్లు వేయండి. ప్రతి కాయిల్ యొక్క లాస్ట్ రౌండ్ని వీడియోలో చూపుతున్న విధంగా వేయండి. కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత టాప్ సైడ్న పీవీసీ పేపర్ని అమర్చండి. ఇప్పుడు 1, 2, 3 లూపింగ్ వైరు మూడో స్లాట్లోకి వెళ్ళేటట్లు అరేంజ్ చేసుకోండి. ప్రతి కాయిల్ యొక్క లాస్ట్ రౌండ్ను వీడియోలో చూపుతున్న విధంగా వేయండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా లాస్ట్ రౌండ్ వేస్తున్నాను అనేది. లూపింగ్ వైరు 1వ స్లాట్ నుండి 3వ స్లాట్లోకి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకోండి. చూస్తున్నారు కదా లూపింగ్ వైరు స్టార్టింగ్లో ఉన్నది 1 అనుకుంటే దాని నుంచి 3వ స్లాట్లోకి లూపింగ్ వైరు వెళ్ళేటట్లు అరేంజ్ చేసుకోండి.
వీడియో లెంత్ ఎక్కువ అవటం వలన స్టార్టింగ్ వైండింగ్ లాస్ట్ కాయిల్ ఎక్కించటం చూపించటం లేదు ఈ వీడియోలో. ఇప్పుడు మనం రన్నింగ్ కాయిల్స్ని ఇన్స్టాల్ చేద్దాం. కనెక్షన్ వైర్ని షాఫ్ట్కున్న ఓలు వైపుకు ఉండేలా చూసుకోండి. ప్రతి కాయిల్ని 3 రౌండ్లు వేయండి. కాయిల్ ఎక్కించడం పూర్తయిన తర్వాత పీవీసీ పేపర్ని ఇన్సర్ట్ చేయండి. ప్రతి కాయిల్ యొక్క లాస్ట్ రౌండ్ని వీడియోలో చూపుతున్న విధంగా వేయండి. కాయిల్ ఎక్కించటం కంప్లీట్ అయిన తర్వాత టాప్ సైడ్న పీవీసీ పేపర్ని అమర్చండి. లూపింగ్ వైరు 1వ స్లాట్ నుండి 3వ స్లాట్లోకి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్న ఎడల కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. లూపింగ్ వైరు 1వ స్లాట్ నుండి 3వ స్లాట్లోకి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకోండి. ప్రతి కాయిల్ యొక్క లాస్ట్ రౌండ్ను వీడియోలో చూపుతున్న విధంగా వేయండి. అంటే మనం కూర్చున్న వైపుకి టర్న్ చేయండి. ప్రతి కాయిల్ యొక్క లాస్ట్ రౌండ్ మనం కూర్చున్న వైపుకు తిప్పండి. కాయిల్ ఎక్కించటం పూర్తి అయిన తర్వాత పైన పీవీసీ పేపర్ని అమర్చండి. లూపింగ్ వైరు 1వ స్లాట్ నుండి 3వ స్లాట్లోకి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ యొక్క లాస్ట్ కాయిల్ని ఎక్కిస్తున్నాం. రెండో రౌండ్ వేసాము. ఇప్పుడు లాస్ట్ రౌండ్ వేస్తున్నాము, అంటే 3వ రౌండ్ వేస్తున్నాము.
స్టార్టింగు మరియు వైండింగ్ యొక్క కాయిల్ని ఎక్కించడం పూర్తి అయింది. ఇప్పుడు కనెక్షన్స్ వేసి చూద్దాము. ఇక్కడ మనకు 4 లీడ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఇన్నర్ లీడు, స్టార్టింగ్ అవుటర్ లీడు, రన్నింగ్ ఇన్నర్ లీడు, రన్నింగ్ అవుటర్ లీడు. ఇప్పుడు స్టార్టింగ్ ఇన్నర్ లీడ్ని రన్నింగ్ ఇన్నర్ లీడ్ని కలిపి జాయింట్ చేసి దానికి రెడ్ వైర్ని కనెక్ట్ చేద్దాము. దీనిని మనం కామన్ వైర్ అంటాము. వైర్ జాయింట్ చేసిన తర్వాత స్లీవ్లను వీడియోలో చూపుతున్న విధంగా ఎక్కించండి. ఇప్పుడు స్టార్టింగ్ అవుటర్ లీడ్కి ఎల్లో వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఈ ఎల్లో వైర్ని మనం స్టార్టింగ్ వైర్ అంటాము. ఇప్పుడు రన్నింగ్ లీడ్కి బ్లాక్ వైర్ని జాయింట్ చేసాం. దీనిని మనం రన్నింగ్ వైర్ అంటాము. చూశారు కదా మనం ఏ విధంగా కామన్ వచ్చేసామనేది. ఈ విధంగా మనం కామన్ వైర్ కనెక్షన్ని కంప్లీట్ చేసాము. అలా కనెక్షన్స్ ఇవ్వటం పూర్తి అయిన తర్వాత ఒక ట్యాగ్తో వైర్లను టైట్ చేయండి. తర్వాత టాప్ సైడు బాటమ్ సైడు రెండు వైపులా కూడా ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. మనం కనెక్షన్స్ ఎలా ఇచ్చామనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఇన్ అంటే ఇన్నర్ లీడు, అవుట్ అంటే అవుటర్ లీడు. ప్రతి కాయిల్కి ఒక ఇన్నర్ లీడు, ఒక అవుటర్ లీడు ఉంటుంది. ఈ రెడ్గా కనిపించేవన్నీ రన్నింగ్ వైండింగ్ కాయిల్స్, బ్లాక్ కలర్లో కనిపించేవన్నీ స్టార్టింగ్ వైండింగ్ కాయిల్స్. రన్నింగ్ వైండింగ్ కాయిల్స్ 6, స్టార్టింగ్ వైండింగ్ కాయిల్స్ 6. ముందుగా మనం స్టార్టింగ్ వైండింగ్ కనెక్షన్స్ ఏ విధంగా వెళ్ళినాయి అనేది తెలుసుకుందాం. స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిల్ యొక్క అవుటర్ లీడు రెండో కాయిల్ అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు మూడో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మూడో కాయిల్ యొక్క అవుటర్ లీడు నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క నాలుగో కాయిల్ ఇన్నర్ లీడు ఐదో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఐదో కాయిల్ యొక్క అవుటర్ లీడు ఆరో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం
ఆరో కాయిల్ యొక్క స్టార్టింగ్ వైండింగ్, ఆరో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకుంటున్నాం. స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని, ఆరో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని రెండింటిని మనం బయటికి తీసుకొచ్చాం కనెక్షన్స్ కోసం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ కనెక్షన్స్ ఏ విధంగా వెళ్ళినాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ అవుటర్ లీడు రెండో కాయిల్ అవుటర్ లీడ్తో కనెక్ట్ అయింది. రెండో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు మూడో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయింది. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క మూడో కాయిల్ అవుటర్ లీడు నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ నాలుగో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు ఐదో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఐదో కాయిల్ యొక్క అవుటర్ లీడు ఆరో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆరో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడు, రన్నింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడు ఈ విధంగా కామన్ చేసాం. ఈ రెండు ఇన్నర్ లీడ్ని ఫస్ట్ కాయిల్ ఫస్ట్ రెండు కాయిల్ని మనం కలిపి కామన్ చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఆరో కాయిల్ ఇన్నర్ లీడ్కి దీనికి మనం కనెక్ట్ చేసాం. దీన్ని స్టార్టింగ్ వైర్ అంటాం. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ సిక్స్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని బ్లాక్ వైర్తో కనెక్ట్ చేసాం. దీన్ని రన్నింగ్ వైర్ అంటాం. చూసారు కదండి మనం కామన్ ఏ విధంగా చేసామనేది. ఈ డయాగ్రామ్ అంతా కూడా మీకు కాయిల్స్ ఎక్కించేటప్పుడే ఈ అరేంజ్ అయిపోతుంది. మనకు బయటికి 4 వైర్లు మాత్రమే బయటకు వస్తాయి. చూసారు కదా మనం ఏ విధంగా కామన్ చేసామనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం ఫ్యాన్ని అసెంబుల్ చేసి ఫ్యాన్ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎల్లో వైర్ని బ్లాక్ వైర్ని కండెన్సర్కి జాయింట్ చేయండి.
ఇప్పుడు సప్లై ఇచ్చి కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం సిరీస్ బోర్డు మీద టెస్ట్ చేస్తున్నాం. చూశారు కదా, ఫ్యాన్ కరెక్ట్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.